నైట్ రూమ్ చూపించిన కదా, మార్నింగ్ కూడా చూపిస్తున్న. ఇదే రూమ్. ఇంకా లగేజ్ అంతా సెట్ చేసుకున్నాం అంతా. దాని తర్వాత బయట మీకు చూపిస్తా ఎట్లుందో. మామూలు ప్యాంట్ ఆరేసుకున్నాం. అయితే మస్తుంది. ఇదంతా గొప్ప చెట్లు ఉన్నాయి. అండ్ అక్కడ సన్ రైజ్ అవుతుంది. వీళ్ళది చాలా, అంటే నాకు కార్స్ అంటే ఇష్టం అనుకుంటా. చాలా కార్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా ఒక ఏసీ రూమ్ ఉంది. పైన ఏసీ రూమ్స్ ఉన్నాయి, కింద నార్మల్ రూమ్స్ ఉన్నాయి. మన పైకి అక్కడ ఇది ఒక రెస్టారెంట్ వీళ్ళదే. ఇది బయట ప్రైజెస్ కంటే ఒక 10% ఎక్కువ ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. మనమైతే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఏదో చెక్అవుట్ చేస్తున్నాం రూము. అది రెడీ అయిపోయింది. ఇదే రూమ్. బయట ఇట్లా ఉంటుంది చూడడానికి. కానీ వస్తుంది అసలు ఇదంతా. మామిడికాయ తీసుకో. ఇక్కడ పడుతుంది మామిడికాయ, చాలా ఉన్నాయి. ఇది బాగుంది, బండి బాగుంది. రండి, మీకు ఎప్పుడన్నా రావాలనిపిస్తే సీషల్, దీని పేరు ఇక్కడ అనిపిస్తుంది కదా, సీషల్. ఇది రెస్టారెంట్ వీళ్ళదే. చూపిస్తా దగ్గర నుంచి. ఇది రెస్టారెంట్, ఇదేమో హోటల్. చాలా బాగుంది. అంటే ఇదే ఎండ్ అనమాట. దీని అవతల ఒక్క ఏం లేవు అసలు, రెస్టారెంట్స్ ఏం లేవు. ఇంకా ఉన్నాయి కానీ వీళ్ళ ఏదైతే ప్లేస్ ఉందో ఇంకా చాలా ఖాళీ ఉంది. పక్కన ఉంది ఇది హోటల్. ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కోల్వా బీచ్కి వెళ్తున్నాం. మేము ఉన్నది కోల్వాలోనే ఉన్నాం, కోల్వాలోనే తీసుకున్నాం. ఇది సౌత్ గోవా. ఇది వచ్చేసి నన్ను అసలు ఎక్కువ ప్లేస్ చెప్పిన నాకు కార్స్ అంటే ఇష్టం అని. ఇక్కడ ఇటు వచ్చి ఇక్కడ ఉన్నాయి ఎక్సిషల్ అని, అట్ట బోర్డులు ఉన్నాయి అక్కడక్కడ. నేను ఇదంతా వేసి వచ్చాను. ఎటెళ్ళాలో దాంట్లో మ్యాప్లో చూసుకుంటుండు. నా ఫోన్లో పెట్టు, లెఫ్ట్కేగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టూరిస్టులు ఉన్నారు కదా, టూరిస్టులు అంటే మన కోల్వా బీచ్ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదంతా బీచ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. మనం బైక్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోదాం. వెనకాల చూడండి ఒకసారి, వెనకాల మొత్తం షాపింగ్ ఉంది. మనం బైక్ ఇక్కడ ఇక్కడనే పెట్టుకొని వెళ్ళిపోవడం. బైక్ ఇక్కడ బైక్ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ పావు బజ్జీలు అంట ట్రై చేద్దామని వచ్చినాం. కళ్ళతో పెట్టుకుని ఇదే ట్రై చేసి చెప్తా ఎట్లా ఉంది. ఇది మిక్స్ బాజీ అంటారంట. చపాతీ ప్లస్ ఆలూ కర్రీ ప్లస్ ఇది ఏదో ఉంది. దీన్ని మిక్స్ బాజీ అంటారంట. మాకు నచ్చింది. సెకండ్ టైం మళ్ళీ ఆర్డర్ చేసిన, మళ్ళీ తింటాం. ఈ చోలా అయితే అస్సలు నచ్చలేదు నాకు. ముందు ఇంటి దగ్గర కూడా నచ్చదు, అది ఇప్పుడు నచ్చలేదు. ఇప్పుడు మేము ఓల్డ్ గోవా వెళ్తున్నాం. ఓల్డ్ గోవా ఎట్లుంటో చూడాలి. మరి కొంచెం రైట్ తీసుకోవాలంట. నేను వచ్చిన రోడా ఇది? వచ్చిన రోడే. నేను ఇటు నుంచి వచ్చినాను మేము, నాకు గుర్తుంది. మళ్ళీ ఇదే వెళ్తున్నాం. ఇందాక బీచ్లోకి వెళ్ళేసి వచ్చినాం కదా, ఓ కాళ్ళు వచ్చిపోయినాయి అనమాట. షూ మొత్తం వచ్చిపోయినాయి. నీ షూ ఇప్పలే, డైరెక్ట్ వెళ్ళిపోయినా. షూ తీసి దీంట్లో పెట్టేసి ప్యాక్ చేసాను. ఇంకా ఇది ఇయ్యను. ఇంకా గోవా నుంచి రిటర్న్ అయినప్పుడు ఇస్తా. ఇప్పుడు ఒక చెప్పులు ఇస్తాను అర్జెంట్గా. ఓట్ మాత్రం
ఇక్కడ వెదర్ చాలా బాగుంది. సమ్మర్లో అందుకనే చాలా మంది వస్తారు అనుకుంటా. వస్తే సమ్మర్లోనే రావాలి, బాగుంటుంది. అంటే పైన వేడి ఉంటుంది కదా, అప్పుడు మంచిగా సీలో ఎంజాయ్ చేయొచ్చు. రైల్వే గేట్ పడింది, లెఫ్ట్ వెళ్ళాలంటే. గోవాలో పెట్రోల్ కొట్టిస్తున్నాయి ఇందాక. 95 రూపీస్ పర్ లీటర్ ఉంది పెట్రోల్ గోవాలో. 3 పాయింట్స్ వచ్చింది. అంటే కర్ణాటక కంటే తక్కువ ఉంది. కర్ణాటకలో 97 రూపీస్ ఉంది, గోవాలో 95 రూపీస్ ఉంది పర్ లీటర్. జూరీ బ్రిడ్జ్ అంట, జూరీ బ్రిడ్జ్ పైకి వచ్చిన. బైక్ లిమిట్ 60 ఉంది. ఇక్కడ లిమిట్స్ అయితే ఖచ్చితంగా పాటియాలి నేను చెప్తున్నాను. అంటే ఎందుకంటే బాగా చలాన్లు పడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. 60 లిమిట్ ఉంది, 60 లిమిట్లోనే వెళ్దాం. ఎట్లా ఉందో చూద్దాం. జూరీ బ్రిడ్జ్ మీకు బాగుంది. దీనిపైన ఇంకేదన్నా అట్లా మన దుర్గం బ్రిడ్జ్ లాగా ఎక్కితే ఇంకా బాగుంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్లో వ్యూ మాత్రం నో స్టాపింగ్ నో స్టాండింగ్ అంటే బ్రిడ్జ్ పైన. ఇంకోటి చూడండి, జూరీ బ్రిడ్జ్ అంటే ఇదేమో బాయ్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మొత్తం వాటరే, ఇంకా దానికి ఎండ్ కనిపిస్తలే అసలు, మొత్తం ఎండ్లెస్ ఉంది. మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళి వెళ్తున్నాం. ఇంకోటి ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది ఇంకా బాగుంది, చూపిస్తా. లిమిట్ దీనిపైన 50 ఉంది. అంటే చూడండి ఉంటుంది సేమ్ పడ దుర్గం అంటే నేను దానికి కంపేర్ చేయట్లే, కాకపోతే ఉంది వస్తుంది. దీనిపైన కూడా లిమిట్ ఉంది, లిమిట్ చూద్దాం ఒకసారి. 60 అంట, 60 లిమిట్లో వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఓల్డ్ గోవా వచ్చేసినాం. టెంపుల్ చూడండి, ఇదే ఓల్డ్ గోవా సర్కిల్. రీచ్ అయినాం మనం ఓల్డ్ గోవా సర్కిల్కి. तेलंगाना हाँ ये ओल्ड गोवा है ना? ये ओल्ड गोवा है। हाँ, किधर से कौन अच्छा है? किधर घूमने के लिए अच्छा है? अच्छा है। इधर से राइट है? राइट। किधर किधर ये रोड है, सर्कल राइट। ये ओके इधर ये है। हाँ ठीक है ठीक है। और कौन है? बीच किधर है? सीधा वही रोड पे। ठीक है, थैंक यू। और ये अंदर से रोड है, वो हाईवे है। हाँ ओके देखो बाद में हाईवे से निकलो। ఓకే థ్యాంక్ యూ. ఓల్డ్ గోవా ఇది. ఇగో ఇక్కడ చూసిరా ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంట్రీ ఉన్నట్టుంది రైట్ అలా. ఎంట్రీ ఉంది కానీ బైక్ అవన్నీ ఎక్కడ పెట్టాలో ఏం అర్థమవుతలే. పార్కింగ్ ఉంది అక్కడ లోపల, చూడాలి. ఇంకా రైట్ సైడ్లో కూడా ఏదో పెద్ద ఉంది, ఏమో అర్థమవుతుంది మనకేం తెలియదు, మ్యాప్లో చూడాలి. ఇంకా బైక్ ఆడ పక్కన పెట్టడానికి కూడా లేదు కదా, ఎక్కడ పెట్టాలి. ఓల్డ్ గోవాలో ఇది చూడడానికి వచ్చినాం. చర్చ్ అనుకుంటా, చర్చ్ ఏదో తెలియదు, చూడడానికి వచ్చినాం అనమాట. ఏ వరల్డ్ హెరిటేజ్ మోన్మెంట్ అంట, హెరిటేజ్ మోన్మెంట్ అంట. బేసికల్ ఆఫ్ మోమ్ జీసస్ అంట. అయితే జీసస్ అంటే అదే అనుకుంటా, జీసస్ ఏదో చర్చ్ లాగానే ఇస్తే అవి అక్కడ చూడండి. చర్చ్ అది వస్తుంది అక్కడ, చర్చ్ ఆర్కిటెక్చర్ అంతా దాంతో ఇస్తే చర్చ్ లాగానే ఉంది. ఇది సెకండ్ టైం నేను చర్చ్కి వచ్చిన. చూడండి, ఒకసారి హైదరాబాద్లో వచ్చిన, ఈ సెకండ్ టైం ఇక్కడికి వచ్చిన. చూడండి చర్చ్, చర్చ్ అంతా వస్తుంది. చూడండి దేవుడు ఉంది ఇక్కడ సైడ్ కూడా. అట్లా మాత్రం
బాగా బీచ్కి వెళ్తున్నారు. మంచి వ్యూ వస్తుంది, ఫోటో దిగొచ్చు. ఎక్కడ రైట్ సైడ్ ఇంకా ముందర కన్నా రైట్ సైడ్ మంచి వ్యూ వస్తుందంట, ఫోటో దిగుదాం అంటున్నారు. ఇంకా బాగా బీచ్కి 16 కిలోమీటర్స్ ఉంది. అది బాగా బీచ్ కాదు, కోకోనట్ ట్రీ రోడ్ అంట. మొత్తం కోకోనట్ ట్రీస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి. సేమ్ బ్రిడ్జ్ ఇందాక మనం వచ్చినాం కదా, సేమ్ అట్లనే ఉంది ఆ బ్రిడ్జ్. అక్కడ ముంగడ కనిపిస్తుంది కదా, లేదంటే అదే బ్రిడ్జ్ మీద వచ్చినామో తెలుస్తలేదు అసలు. పక్కనే మన వాటర్ ఉన్నాయి. ప్రజెంట్ మనం పనాజీలో ఉన్నాం, గోవా క్యాపిటల్ సిటీ పనాజీ. కూడా పెద్దగా అనిపిస్తుంది, పెద్దగా ఉన్నట్టుంది. ఇక్కడ ఒక పార్క్ ఉంది, పెద్ద అంబేద్కర్ పార్క్ అంటే లెఫ్ట్ సైడ్లో. బాబు 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 ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ మనం ఇప్పుడు ఎక్కాలి. చెప్పులే షూస్ లేవు, కాళ్ళకి వేడి జరుగుతుంది బాగా. ఇంజన్ హీట్ అయ్యి ఇంజన్లో నుంచి వస్తుంది, ఎందుకంటే మనం ఓన్లీ 40-50 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా అది ఎక్కువ స్పీడ్ వెళ్తున్నా ఎయిర్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది గాలికి. ఇప్పుడు ఇక్కడనే రిఫ్లెక్ట్ అవుతుంది కాళ్ళ దగ్గరనే, దొబ్బుకుంటూ పోతాడు అయినా మనం స్పీడ్కి వెళ్తాం. రైట్ సైడ్లో చూసారు కదా బ్రిడ్జ్, సేమ్ మన దుర్గం చెరువు బ్రిడ్జ్ లాగా ఉంది. లెఫ్ట్ సైడ్ చూడండి ఎన్ని షిప్స్ ఉన్నాయి అసలు. షిప్స్, బోట్స్, ఫెర్రీస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి అవి వేరే కంట్రీస్కి వెళ్ళేది అనుకుంటా, అందుకే చాలా పెద్దగా ఉన్నాయి. ఒక ఫెర్రీ ఇప్పుడు వచ్చింది అక్కడికి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్లో తీసుకెళ్తున్నారు. చిన్న చిన్న బోట్స్ వచ్చి అక్కడ కొన్ని అయితే అక్కడే ఆగినాయి. ఇక్కడైతే బోట్స్ చూడండి ఎన్ని గనం ఉన్నాయి అసలు. చూడండి గైస్, హార్సెస్ ఉన్నాయి. నిన్న కూడా చాలా హార్సెస్ కనిపించినాయి, కాకపోతే ఇప్పుడైతే ఇక దగ్గర నుంచి చూస్తున్నాం. ఇదే గైస్ కోకోనట్ ట్రీ రోడ్. దీనికోసం మేము 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాం సౌత్ గోవా నుంచి ఇక్కడ వరకు. 35 కిలోమీటర్స్, చాలా మస్తుంది. మొత్తం కోకోనట్ ట్రీస్, లెఫ్ట్ రైట్ అదిరిపోయినాయి. అదిరిపోయింది గైస్, రోడ్ అదిరిపోయింది, ఏం అదిరిపోలే. గూగుల్ మ్యాప్లో డన్ కొట్టు. వచ్చేసినాం, రీచ్ అయినామని చూపిస్తుంది. అంటే మ్యాప్ అనేది కరెక్ట్ మిడిల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా ఎండ్ కాలేదు, మినిమం 1 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్ లాంగ్ ఉంది, ఇక్కడ వరకు ఉంది. జరుగు, నువ్వు వాటర్ తాగింది చాలు కానీ పక్కన. ఓకే, ఇక్కడ చూడండి గాయ్, డ్యూక్ అంటే KTM డ్యూక్ బైక్. దీని 690cc, ఇది ఆఫ్ రోడింగ్ బైక్. నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఆఫ్ రోడింగ్ ఇష్టం. ఇక్కడ ఏంటంటే బీచ్లలో తిప్పుతారు కదా వీళ్ళు. బైక్ మాత్రం మస్తు ఉంది, సేమ్ ఎక్స్పోర్ట్ లాగా ఉంది. ఇదే బాగా బీచ్ అంటే, ఇక్కడ వచ్చేసినాం మనం బాగా బీచ్కి. మెరీనా బాగా బీచ్ అంట ఇది పేరు. ఇంకా
ఇట్లా ఇప్పుడు బాగా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్నాం. ఫౌంటైన్స్కి వెళ్తున్నాం. అంటే ఫౌంటైన్స్ అంటే మంచి కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక గల్లీ మొత్తం ఉంటాయి. అక్కడికి వెళ్తున్నాం గోవాలో. అంటే మేము ఒక రీల్లో చూసినాం, ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అంట. చూద్దాం అక్కడికి వెళ్ళేసి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ గోవాకి వస్తే ఓన్ బండి ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి 40 కిలోమీటర్స్ తిరిగినాం ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ 7 కిలోమీటర్స్ పోతున్నాం. 5 to 7 కిలోమీటర్స్ వెళ్తున్నాం. సో అట్లా ఓన్ బైక్ ఉన్నా లేదంటే ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకున్నా బెస్ట్. కానీ టూరిస్ట్ అదేంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరుగుతా అట్లా అంటే మాత్రం వేస్ట్ నాకు తెలిసి. అంటే ఒకటే ప్లేస్లో ఉండి అక్కడ రూమ్ తీసుకొని మళ్ళీ బీచ్కి వెళ్ళేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఇదే ఉంటుంది. కానీ బయటికి వెళ్ళి తిరగలేమన్నమాట. అట్లా ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఫౌంటైన్స్కి వెళ్ళిపోతాం. వెదర్ కూల్ ఉంది. ఫౌంటైన్ గల్లీకి వచ్చినాం. అంటే ఇక్కడ ఫేమస్ అంట, చూద్దామని వచ్చినాం. ఇక్కడ ఓల్డ్ ఇల్లులు ఉంటాయి, ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇల్లులు ఉంటాయి. మస్తు ఉంటాయి చూడడానికి. చూడండి రైట్ సైడ్లో ఇది చూడడానికి వచ్చినాం మేము. చూడండి కలర్ మొత్తం బ్లూ, పింక్, ఎల్లో ఉంది. ఎల్లో కలర్ ఇక్కడ ఒకటే దాంట్లో ఆరెంజ్ వచ్చింది, మళ్ళీ యాష్ కలర్ అంటే కడుతున్నారు అనుకుంటా. ఇది బ్లూ కలర్ ఇల్లు, ఇదేమో మెరూన్ కలర్. రైట్ సైడ్లో ఆరెంజ్ కలర్ లాగా ఉంది. అట్లా కలర్ ఉన్నాయి. టైం వచ్చి 2:33 అవుతుంది. 600 కిలోమీటర్స్ ఉందంట. అంటే 60 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చినాం తిందామని. ఇక్కడ బయట అవుట్ సీటింగ్ ఉంది, కాకపోతే ఇక్కడ కూర్చుండాలి. నేను కూడా ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ అక్కడ ఉంది మన బైక్, అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఉంది బైక్. ఇక్కడ కూర్చున్నాం. వెజ్ థాలీ ఆర్డర్ చేసినా. ఇప్పుడే వెజ్ థాలీ వచ్చింది. థాలీ మస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఆటోలో వస్తున్నాం గోవాలో. ఫుల్ ట్యాంక్ ఇప్పిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తుంది 561 కిలోమీటర్స్ ఉంది ఇప్పటివరకు. 10 hours 46 minutes చూపిస్తుంది. ఎంత ఫుల్ అయితే చూడాలి ఒకసారి. 500 గోవా నుంచి స్టార్ట్ అయ్యి 382 కిలోమీటర్స్ అవుతుంది. అంటే నిన్న ఫుల్ వర్షం ఉండే. గోవా నుంచి స్టార్ట్ అయినప్పుడే ఆ ఘాట్ దాటినప్పుడే ఫుల్ వర్షం ఉండే. సో ఏం రికార్డ్ చేయలేకపోయినా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ ఒక 2-3 hours పండుకున్నాం. ఇంకా చాలా నిద్ర వచ్చింది. సో 2-3 గంటలు పడుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చి 5:42 అవుతుంది. ఇంకా ఇది 300 కిలోమీటర్స్ ఉంది. 300 కిలోమీటర్స్ అంటే ఒక 6 hours చూసుకోండి. 50 కిలోమీటర్స్ రావాలి పోయినా. ఇది వచ్చేసి శ్రీపురం అంట, కర్ణాటకలో ఉంది. ఇక్కడే అసలు బోట్స్గా అనమాట. నెక్స్ట్ స్టాప్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, నెక్స్ట్ సిటీకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అట్లాంటివి ఏం మెన్షన్ చేయలేదు అసలు. ఇక్కడ ఒక దగ్గర అనిపిస్తుంది. ఇంకా మహబూబ్ నగర్ 125 కిలోమీటర్స్ ఉంది. ఈ 25 కిలోమీటర్స్ వెళ్ళాక టిఫిన్
మళ్ళీ స్టార్ట్ అవుతాం. మొత్తం 125 ఉంది. మళ్ళీ బాబునగర్ నుంచి ఒక 25 ఉంటుంది. మొత్తం 150 కిలోమీటర్స్. చూడండి, ఇది లారీ కింద పడిపోయింది. ఇప్పుడైనా అంటుంది, అందుకనే డ్రైవర్ కూడా అందరు పక్కన వాళ్ళంతా తీపిస్తున్నారు. జేసీబీ వచ్చి మొత్తం తీస్తుంది.